నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విమానయానం తరహాలో ఛార్జీల వసూలుకు ఏపీఎస్ఆర్టీసీ సన్నాహాలు. రద్దీ లేకుంటే తగ్గింపు, ఉంటే వడ్డింపు. సంక్రాంతి నుంచి అమలు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2014 తుదికీలో మరో మలుపు. 20 తప్పులున్నట్లు తేల్చిన విద్యాశాఖ. మారునున్న అభ్యర్థుల జాతకాలు. ఏపీలో ఫలించిన ఉద్యోగుల ఎదురుచూపులు. గ్రాట్యుటీ 12 లక్షల పెంపు దస్త్రంపై సీఎం సంతకం. కరవు భత్యంపైన త్వరలో నిర్ణయమని హామీ. వరంగల్ అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి. జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్ష. బడ్జెట్లో ఏటా 300 కోట్లు కేటాయిస్తామని హామీ. నగారా మోగకు ముందే జీహెచ్ఎంసీలో ఎన్నికల వేడి. నేటి నుంచి వార్డుల వారీగా తెరాస ప్రచారం. అధికార పార్టీపై విపక్షాల విమర్శల హోరు. అమెరికాలో తుపాకీ నియంత్రణకు ఒబామా కఠిన నిర్ణయం. చట్టసభ ఆమోదం లేకుండా కార్యనిర్వాహక ఆదేశాలకు అడుగులు. చిన్నారుల మరణాలపై కంటతడి. విమానయానం తరహాలో బస్సుల్లో ఛార్జీల వసూలు విధానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రంగం సిద్ధం చేస్తోంది. రద్దీ సమయాల్లో ఛార్జీలు వడ్డించి, రద్దీ లేని రోజుల్లో తగ్గించేలా డైనమిక్ ఫేర్ పేరిట సంక్రాంతి నుంచే సరికొత్త విధానం అమలుకు కసరత్తు జరుగుతోంది. తద్వారా 2 రకాలుగా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు ఛార్జీల విధానంలో కీలక మార్పులు జరగనున్నాయి. విమానయాన సంస్థల తరహాలోనే డైనమిక్ ఫేర్ పేరిట డిమాండ్ ఉన్న రోజుల్లో ఛార్జీలు పెంచి, మిగతా రోజుల్లో తగ్గించాలని ఏపీఎస్ఆర్టీసీ భావిస్తోంది. ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్దీ టికెట్ల కోసం ఎక్కువ మంది పోటీ పడితే సీట్లు, బెర్తులకు అధిక ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా ఈ బాదుడు ద్వారా 50% వరకు అదనపు ఛార్జీలు రాబట్టుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న రోజుల్లో గరిష్టంగా 50% ఛార్జీలు తగ్గించాలని నిర్ణయించింది. సాధారణంగా ఏడాదిలో కొన్ని రోజులు బస్సుల్లో విపరీతమైన రద్దీ ఉంటుంటే మరికొన్ని రోజులు ఖాళీగా తిరుగుతున్నాయి. సాధారణంగా మంగళ, శుక్రవారాల్లో ప్రయాణానికి చాలా మంది విముఖత చూపడం వల్ల సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అందుకే మంగళ, శుక్రవారాల్లో నిర్ణీత ఛార్జీ కంటే తక్కువ వసూలు చేయడం ద్వారా ప్రయాణికుల్ని ఆకర్షించవచ్చన్నది సంస్థ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాల్లో రేట్లను స్వల్పంగా పెంచాలని నిర్ణయించారు. డైనమిక్ ఫేర్ విధానంలో ఛార్జీల విషయమై ప్రయాణికులతో బేరసారాలకు వెసులుబాటు ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ యోచిస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు సూపర్ లగ్జరీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ఛార్జీ 373 రూపాయలు ఉండగా, రద్దీ వేళల్లో ఆ ఛార్జీని 500 రూపాయలకు పెంచారనుకుంటే మొబైల్ యాప్ ద్వారా 450 రూపాయలకే కోట్ చేయడం వంటి ఆఫర్లు పెట్టనున్నారు. సంక్రాంతి రోజు నుంచి ఛార్జీల తగ్గింపును కొన్ని మార్గాల్లో పూర్తిస్థాయిలో అమలు చేసి, ఫలితాలను బట్టి మిగతా ప్రధాన మార్గాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానంలో దళారులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2014 వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటి వరకు తుదికీలో దొర్లిన తప్పులపై స్పష్టమైన ప్రకటన చేయని సర్కార్ కోర్టు ఉత్తర్వులతో తాజాగా 20 తప్పులు దొర్లినట్టు అంగీకరించింది. అభ్యర్థుల విజ్ఞప్తులు, కోర్టు ఉత్తర్వులు అనుసరించి కీలను విద్యాశాఖ పునఃపరిశీలించినప్పుడు ఇది బయటపడింది. దీనివల్ల ఇప్పటికే ప్రకటించిన ప్రతిభా జాబితాతో పాటు అభ్యర్థుల తలరాతలు మారనున్నాయి. తప్పుల తడక ప్రశ్నాపత్రం రూపొందించి 2014 డిఎస్సిలో అనేక విమర్శలు మూటగట్టుకున్న ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ తుదికీ విడుదలలోనూ అనేక తప్పులు చేసినట్లు తాజాగా తేలింది. తొలి పరిశీలనలో తుదికీకు సంబంధించి 13 తప్పులు దొర్లాయని ప్రకటించిన విద్యాశాఖ ఆ మేరకు మెరిట్ జాబితా కూడా సిద్ధం చేసింది. దాని ఆధారంగా ఉద్యోగాలిచ్చేందుకు సన్నద్ధమైంది. ఈ క్రమంలో తుది జాబితాలో తప్పులున్నాయని కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడంతో నిపుణులతో తుది కీని పునఃపరిశీలించిన విద్యాశాఖ మొత్తం 20 తప్పులు దొర్లినట్లు గుర్తించింది. దీనివల్ల అభ్యర్థుల తలరాతలు ఇప్పుడు మారనున్నాయి. మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపి 75 వరకు తప్పులు దొర్లినట్లు అభ్యంతరాలు రావడంతో వీటిని క్షుణ్ణంగా పునఃపరిశీలన చేయాల్సి వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇంకా కోర్టు కేసులు ఉండడంతో వాటిని మినహాయించి ఎస్జీటీ, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు వంటి 8086 పోస్టులు భర్తీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడితే తొలుత ప్రకటించిన ఫలితాలు అనుసరించి తయారు కావాల్సిన మెరిట్ జాబితాలో మార్పులు అనివార్యం కానున్నాయి.
తాజా కీ ప్రకారం భాషా పండితుల ప్రశ్నాపత్రం హిందీలో 7 ప్రశ్నలు, సంస్కృతంలో 3, గణితంలో 1, జీకేలో 1 ప్రశ్నకు సమాధానాల్లో మార్పు రాబోతున్నట్లు తెలుస్తోంది. స్కూల్ అసిస్టెంట్ పేపర్లోనూ పలు తప్పులకు సమాధానాలు మారబోతున్నాయి. దీనివల్ల సబ్జెక్టుల్లో తొలిసారిగా ఫలితాన్ని వెల్లడించినప్పుడు ముందు వరుసలో ఉన్నవారు వెనక్కు వెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. తయారు చేసిన తుదికి అనుసరించి జవాబు పత్రాలను మూల్యాంకన చేసి ఫలితాల్ని ప్రకటించిన తర్వాత కూడా ఇంకా తప్పులు బయటపడడం డిఎస్సి నిర్వహణలోనే తొలిసారి అతిపెద్ద తప్పిదంగా విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రశ్నాపత్రాల రూపకల్పనలో అప్పటి రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ అధికారులు ప్రతి విషయంలోనూ బాధ్యతారాహిత్యం ప్రదర్శించినట్లు తాజా సంఘటన రుజువు చేస్తోంది. పదో వేతన సవరణ సంఘం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల గ్రాట్యుటీని 10 నుంచి 12 లక్షలకు పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడలో తనను కలిసిన సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలతో వెల్లడించిన చంద్రబాబు త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని భరోసా ఇచ్చారు. కరో భత్యం బకాయిలు కూడా వీలైనంత త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు. లేట్ అయిపోయింది సార్, ఇప్పటికే 2 డిఏలు అయిపోయింది, 3వ డిఏ టైం కూడా వచ్చిందని చెప్పడం జరిగింది. సీఎం గారు కూడా కొంచెం రాష్ట్ర పరిస్థితి మీరు కూడా ఎంప్లాయీస్గా మీరు కొంత అర్థం చేసుకోవాలి, దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత డిలే అయింది. కాకపోతే త్వరలోనే మీకు ఎట్టి పరిస్థితుల్లో 1 డిఏ అయినా ఇస్తామని చెప్పడం జరిగింది. డీసీఆర్ పిఆర్సీ రికమెండేషను 12 లక్షలు చేస్తే అది 10 లక్షలే మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మేము ఇంతకు ముందర రిప్రజెంట్ చేశాము, ప్రభుత్వం ఒప్పుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి రాబోయే 5 ఏళ్లలో 62,000 కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవుతాయని మెకిన్సే సంస్థ నివేదిక రూపొందించింది. ఈ మేరకు తాత్కాలిక సచివాలయ నిర్మాణంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాజధాని కమిటీ సమావేశంలో మెకిన్సే ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు. తాత్కాలిక రాజధానిలో సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించిన కొన్ని నమూనాలను ఆ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి చూపించారు. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుతాయన్న మెకిన్సే ప్రతినిధులు ఇతర నిర్మాణాలు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టవచ్చని వివరించారు. లేదంటే పూర్తిగా ప్రైవేటు సహకారంతో కానీ, లేదంటే బ్రిక్స్ బ్యాంక్, జైకా సహా పలు స్వదేశీ, విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకోవచ్చని ప్రతిపాదించారు. అయితే గతంలో ఈ తరహా నిర్మాణాలు ఎక్కడెక్కడ జరిగాయి, వారు ఎక్కడి నుంచి నిధులు సమీకరించుకున్నారు అనే వివరాలు సమగ్రంగా లేవన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి వివరాలతో రావాలని మెకిన్సేకు సూచించారు. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరం వరంగల్పై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ మేరకు నిధులు కేటాయించాలని నిర్ణయించారు. 3 రోజుల పర్యటనలో భాగంగా హన్మకొండలో జిల్లా యంత్రాంగంతో సుమారు 4 గంటల పాటు సమీక్షించిన కేసీఆర్ సంక్షేమ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. ప్రతి బడ్జెట్లో జిల్లాకు 300 కోట్ల రూపాయలు కేటాయిస్తామని వెల్లడించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి పథకాలతో పాటు మేడారం జాతర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి గ్రామీణ నీటిపారుదల, రోడ్డు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం తగదని హితవు పలికారు. వీధి వ్యాపారులకు చట్టబద్ధత కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్ ప్రభుత్వ, ప్రైవేటు ప్రాంతాల్లో చిన్న చిన్న వస్తువులు అమ్మేవారు, వ్యాపారాలు చేసేవారు వీధి వ్యాపారుల పరిధిలోకి వస్తారని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు పక్షం రోజుల్లో సర్వే చేసి వారందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్దేశించింది. ఈ కార్డులు పొందడానికి జాతీయ పట్టణ జీవనాభివృద్ధి మిషన్ అమలవుతున్న నగరాల్లో 200, పురపాలక కార్పొరేషన్లలో 150, ఇతర పట్టణాల్లో 100 రూపాయలు రుసుము చెల్లించాలని పేర్కొంది. ఈ రుసుము చెల్లించే వారికి 3 ఏళ్ల గడువుకు వ్యాపార ధృవీకరణ పత్రం ఇస్తారు. ఇందులో దళిత, గిరిజన, వికలాంగులు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన విధివంచితులైన మహిళలు, మైనార్టీలకు ప్రాధాన్యం ఇవ్వనుండగా పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు విద్య, నైపుణ్య శిక్షణ అందించడం సహా వీధి వ్యాపారుల సంఘాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. ఇలాంటి వారికి బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు ఇప్పించడం, కేంద్ర ప్రభుత్వ పథకాల ఆధారంగా బీమా సౌకర్యం కల్పిస్తారు. తెలంగాణలో స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చే దిశలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో పలు నిబంధనలు సవరిస్తూ తెలంగాణ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 5 ఎకరాల కంటే ఎక్కువ స్థలంలో ఇళ్లు నిర్మించే నిర్మాణ సంస్థల నుంచి వసూలు చేసే షెల్టర్ ఫీజు, 6 కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించే భవనాలపై వసూలు చేసే ప్రభావిత రుసుము 2 వాయిదాలకు కుదించడం, భవన నిర్మాణ నిరభ్యంతర పత్రాలను 15 రోజుల్లో జారీ చేయడం, లేదంటే ఉద్యోగులపై 2,000 రూపాయల వరకు జరిమానా విధించడం, సెట్ బ్యాక్ నిబంధనల్లో మార్పులు, హైదరాబాద్
బాహ్య వలయ రహదారి గ్రోత్ కారిడార్ పరిధిలో నిర్మించే భవనాలపై వేసే ప్రత్యేక ప్రభావిత రుసుము తగ్గింపు, మల్టీప్లెక్స్పై అదనపు అంతస్తులు వేసుకోవడానికి అనుమతులు సహా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లలో నిర్మాణాల ఎత్తు నిబంధనల్ని తొలగించే అంశంపై అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు వెలువరించింది. ఈ కమిటీలో జీహెచ్ఎంసీ కమిషనర్, హెచ్ఎండిఏ కమిషనర్, జలమండలి ఎండీ, పురపాలక శాఖ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లకు చోటు కల్పించింది. అన్ని అంశాలపై అధ్యయనం చేసి 3 నెలల్లో నివేదికనివ్వాలని పురపాలక శాఖ కమిటీకి సూచించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ హైదరాబాద్లో 2162 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి హైదరాబాద్ మహానగరపాలక సంస్థ టెండర్లు ఆహ్వానించింది. మొదటి దశలో 8 నియోజకవర్గాల్లోని 9 బస్తీల్లో 151 కోట్ల రూపాయలతో ఈ ఇళ్లు నిర్మించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలోని హమాలి బస్తీ, యాకత్పురా నియోజకవర్గంలోని సయ్యద్ సాబ్ కాబడా, సరళాదేవి నగర్, మలక్పేట నియోజకవర్గంలోని పిల్లి గుడిసెలు, చాంద్రాయణగుట్టలోని జంగంమెట్, అంబర్పేటలోని కాంగారీనగర్, ముషీరాబాద్ నియోజకవర్గంలోని లంబాడి తండా, ఖైరతాబాద్లోని ఇందిరానగర్, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడ, ధోబీఘాట్ ఇందులో ఉన్నాయి. ఈ నెల 11 నుంచి టెండర్ ప్రక్రియ ప్రారంభం కానుండగా వచ్చే నెల 1న సాంకేతిక బిడ్లు తెరుస్తారు. మిగతా నియోజకవర్గాల్లోనూ 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు టెండర్లను త్వరలోనే పిలవనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ మంచినీటి అవసరాల కోసం 2 ప్రత్యేక జలాశయాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కృష్ణా, గోదావరి నీటిని నిల్వ చేసేందుకు రంగారెడ్డి షామీర్పేట మండలం, కేశవాపురం, నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం, దేవులమ్మ నాగారం ప్రాంతాల్లో జలాశయాలు నిర్మించాలని తలపెట్టింది. 20 టీఎంసీల సామర్థ్యంతో ఒక్కో జలాశయాన్ని నిర్మించనుండగా కేశవాపురానికి 1660 కోట్లు, దేవులమ్మ నాగారానికి 1960 కోట్ల రూపాయలు అవసరమవుతాయని ప్రాథమిక అంచనా వేశారు. జలాశయాల నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపకల్పన బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాస్కోప్కు అప్పగించారు. 1,80,00,000 రూపాయలతో ఈ సర్వే చేపట్టి 75 రోజుల్లోగా పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస ఇవాల్టి నుంచి లాంఛనంగా ప్రచారాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు తాము ప్రచారం చేపట్టాల్సిన డివిజన్లలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రచార సరళి ఎలా ఉండాలి, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఓటరుకు ఎలా వివరించాలి అనే అంశంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. రాత్రి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కవిత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్రేటర్ హైదరాబాద్ తెరాస అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు నివాసంలో సమావేశమయ్యారు. ఎంపీ కవిత నేతృత్వంలో నియోజకవర్గానికి ఒక మహిళా సదస్సు నిర్వహించాలని తీర్మానించారు. హైదరాబాద్ మహానగరపాలక పగ్గాలు దక్కించుకునేందుకు అధికార తెరాస వీలైనన్ని అడ్డదారులు తొక్కుతోందని కాంగ్రెస్ మండిపడింది. ఎన్నికల ప్రక్రియను 45 రోజుల నుంచి 15 రోజులకు కుదించడం రాజ్యాంగ విరుద్ధమన్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇందులో ప్రతిపక్షాలను అణగదొక్కాలనే కుట్ర కూడా ఉందన్నారు. ఎన్నికల సంఘంతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తూ మొత్తం ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. ఓటర్లు లక్షలాదిగా తొలగించే ప్రక్రియ మొదలు పెడితే అన్ని విషయాల్లో ఐఏఎస్ అధికారులు కూడా వాళ్ళకి వత్తాసు పలుకుతూ వారం రోజుల క్రితం నేను జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డిని వాటర్ రిజర్వేషన్ గురించి అడిగిన, ఫైనలైజేషన్ గవర్నమెంట్ పంపించిన అంటున్నాడు. జిహెచ్ఎంసీ కమిషనర్ వాటర్ పంపిస్తే వాళ్ళు జేబులో పెట్టుకొని అధికార పార్టీకి ఇచ్చి వాళ్ళు క్యాండిడేట్ ఫైనలైజ్ చేసుకోవడానికి దోహదపడుతున్నారు. వేరే పార్టీలు ఎన్నికల్లో పాల్గొనడానికి కూడా సరి అయిన ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రియేట్ చేయడం లేదు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో తెదేపా, భాజపా కూటమి విజయం సాధిస్తుందని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ ధీమా వ్యక్తం చేశారు. మూసి ప్రక్షాళనతో మురికిని పారదొరులుతామని, స్వచ్ఛ హైదరాబాద్తో నగరాన్ని సుందరంగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పి ఇప్పుడు మురికి కూపంగా మార్చారని రమణ విమర్శించారు. బంజారా భవన్, కొమురం భీం, దొడ్డి కొమురయ్య భవన్లు కట్టిస్తామన్న కేసీఆర్ వాటి నిర్మాణాలు మరిచారని రమణ ఆరోపించారు. తెలంగాణ ప్రజానికం నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని నమ్మి పరిపాలనిస్తే ఈ 18 నెలల పాలనలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మరి 2 లక్షల కోట్లలో ఎంత ఖర్చు పెట్టినావు హైదరాబాద్ జిహెచ్ఎంసీకి? ఇది స్పష్టంగా తెలియపరచాలని చెప్పని వైట్ పేపర్ ఇయ్యా అని చెప్పని మేము అడిగితే కేటీఆర్ అంటుండు గులాబీ పేపర్ ఇచ్చినా అని. నేను అడిగేది నీ ప్రేమ లెక్కలు కాదు, కల్లబొల్లి మాట చెప్పేటువంటి కేసీఆర్ సంబంధించినటువంటి నీ కరపత్రం కాదు మేము అడిగేది.
అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారుల వల్ల తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పునరావృతం కాకుండా చూస్తామని ఆ దేశ రాయబార అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. ఈ మేరకు తనను కలిసిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీ రామారావుకు హైదరాబాద్లో అమెరికా కాన్సులేట్ జనరల్ మైఖేల్ మెలిన్స్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్ మలిన్స్కు వివరించగా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇదే సమస్యపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఈరోజు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకుని వీసా తీసుకుని లెజిటిమేట్గా అమెరికాలో ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు అని మనం అడిగినప్పుడు వారు చెప్పేది ఏమంటే కొన్ని సందర్భాల్లో ఈ సంఘటనలు ఎదురైన మాట వాస్తవం, కానీ దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా భారత ప్రభుత్వం, అదే రకంగా మన ఢిల్లీలోని అమెరికా రాయబారి కూడా ఈ విషయంలో ఇప్పటికే వారు కూడా వారి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందనే ఒక ఆశాభావం కూడా వారు వ్యక్తం చేశారు. వైకాపా అధ్యక్షుడు జగన్ కేంద్ర మాజీ మంత్రి దర్శకుడు దాసరి నారాయణరావును పార్టీలోకి ఆహ్వానించారు. భూమన కరుణాకర్ రెడ్డి సహా మరికొందరు పార్టీ నేతలతో కలిసి హైదరాబాద్లోని దాసరి నివాసానికి వెళ్లిన జగన్ కాసేపు సమావేశమయ్యారు. ప్రధానంగా కాపు రాజకీయాలపై చర్చ జరిగినట్టు తెలిసింది. జగన్కు తన ఆశీస్సులుంటాయన్న దాసరి తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకే వచ్చారని భేటీ తర్వాత చెప్పారు. బాగా నాయకత్వ పట్టుదలతో ఎదుగుతున్నాడు, పోరాటాలు చేస్తున్నాడు. నా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయని, ఇప్పటికే మంచి నాయకుడిగా ఎదిగాడు, భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాన్ని పెంచే దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేసిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ పొలాల్లో చెరువుల్ని తవ్వేందుకు ఉన్న అవకాశాల్ని అధికారులకు ఆదేశించింది. ఈ మేరకు టెలికాన్ఫరెన్స్ ద్వారా పంట సంజీవని పేరుతో చేపట్టే చెరువుల తవ్వకంపై కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఈ సమీక్షలోనే ఇప్పటి వరకు జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంపై కలెక్టర్లు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. మందుల పంపిణీ, భూపత్రాల ఫిర్యాదులు, అభివృద్ధి సూచికల అమలు తీరుపై వివరించారు. అన్ని అంశాలు పరిశీలించిన చంద్రబాబు గ్యాస్ కనెక్షన్లు, పాఠశాలలకు వెళ్లే చిన్నారుల వివరాలను జన్మభూమికి హాజరయ్యే మహిళల నుంచి తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. సంక్రాంతి చంద్రన్న కానుక కింద ఇచ్చే సరుకుల్లో కల్తీ, నాణ్యతా లోపాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడే గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు సంరక్షణ భవనాన్ని ప్రారంభించిన అనంతరం గోస్పాడు మండలం దెబ్బగుంట గ్రామంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రాతన గ్రామంలో పంట సంజీవని కింద నిర్మిస్తున్న ఫార్మ్ పాండ్స్ కార్యక్రమానికి హాజరవుతారు. పర్యటనలో భాగంగా జిల్లాలో ఎల్ఈడి బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఉప ముఖ్యమంత్రి కేఏ కృష్ణమూర్తి చెప్పారు. ఆధార్ కార్డు చూపిస్తే కేవలం 10 రూపాయలకే 9 వాట్ల ఎల్ఈడి బల్బు అందిస్తామని ఆయన తెలిపారు. కానీ వినియోగదారులకు కానీ ఇండ్లకు ఇచ్చేటువంటి కరెంటు వాళ్ళకు కానీ ఆధార్ కార్డు తీసుకొని వస్తే ఈ బల్బులు ఇవ్వడం జరుగుతుంది. దేశంలో 31 డిసెంబర్ వరకు 4,31,00,000 ఎల్ఈడి బల్బులు పంపిణీ చేస్తే మన రాష్ట్రంలోనే 1,38,00,000 ఎల్ఈడి బల్బులను పంపిణీ చేయడం జరిగింది. అంటే 22% పంపిణీ చేశామని చెప్పుకోవడానికి నేను గర్వపడతా ఉన్నాను. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ పన్ను వసూళ్లలో దూసుకు వెళ్తోంది. 2015 డిసెంబర్ వరకు నిర్దేశిత లక్ష్యంలో 87% సాధించి గత ఏడాది కంటే 16.5% వృద్ధి నమోదు చేసింది. 2015-2016 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 36,000 కోట్ల రూపాయల్ని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ గడిచిన 9 నెలల్లో 23,446 కోట్లు వసూలు చేసింది. ఇది డిసెంబర్ వరకు నిర్దేశించిన లక్ష్యంలో 86.5% అని తెలిపిన వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాదితో పోలిస్తే 16.5% వృద్ధిని సాధించినట్లు వెల్లడించింది. కార్పొరేట్ ఆసుపత్రుల్ని వ్యాట్ పరిధిలోకి తేవడం, పన్ను చెల్లించకుండా వ్యాపారం చేస్తున్న వారిపై ఎన్ఫోర్స్మెంట్ విభాగం కొరడ జడిపించడం వంటి చర్యలు లక్ష్యాన్ని అధిగమించేందుకు ఉపకరించాయని వాణిజ్య పన్నుల విభాగం తెలిపింది. అమెరికాలో కాల్పుల ఘటనలు పెరుగుతున్న వేళ తుపాకుల విచ్చలవిడి వాడకాన్ని నియంత్రించేందుకు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సిద్ధమయ్యారు. తుపాకీ కొనుగోలుదారుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం సహా మరికొన్ని చర్యలు చేపట్టాలని అటార్నీ జనరల్, FBI డైరెక్టర్ చేసిన సిఫార్సుల్ని ఆమోదించిన ఒబామా వాటిని త్వరలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతిపక్ష రిపబ్లికన్లకు సంఖ్యాబలమున్న అమెరికా కాంగ్రెస్ తుపాకీ కొనుగోలు నిబంధనల్ని కఠినతరం చేయడాన్ని గతంలో వ్యతిరేకించిన వేళ ఈసారి చట్టసభ ప్రమేయం లేకుండా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ నిర్ణయం న్యాయపరమైన చిక్కులు తేవచ్చని విశ్లేషకులు చెబుతుండగా తుపాకుల నియంత్రణపై ఒబామా ముందుకు వెళితే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లేనని ప్రతిపక్షం ఆరోపించింది. అయితే ఈ అంశంపై కార్యనిర్వాహక ఆదేశాల జారీ పూర్తిగా తన అధికార పరిధిలోనే ఉందన్న ఒబామా తాను చేపట్టబోయే చర్యల్ని అమెరికా పౌరులు స్వాగతిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 3 ఏళ్ల క్రితం 20 మంది బడిపిల్లల నరమేధం ఘటనను వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. Who never imagined that their loved one would be taken from our lives by a bullet from a gun. Every time I think about those kids, it gets me mad. And by the way, it happens on the streets of Chicago every day. So, all of us need to demand a Congress brave enough to stand up to the gun lobby's lies. All of us need to stand up and protect its citizens. All of us need to demand governors and legislators and businesses do their part to make our communities safer. దేశీయ చమురు రంగంలోకి పెట్టుబడుల్ని ఆకర్షించడంపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులకు సూచించారు. అంతర్జాతీయ చమురు, గ్యాస్ సంస్థల ప్రతినిధులు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ సహా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాతో సమావేశమైన మోదీ చమురు ధరలు పడిపోయినందున పెట్టుబడులు పెరిగే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. చమురు వెలికితీత పరిశోధనల్ని ముమ్మరం చేయడం సహా భారత్లో తయారీ విధానానికి ఈ రంగాన్ని వినియోగించుకునే అంశంపై దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తనపై చేసిన అవినీతి ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా 5 ఆప్ నేతలపై పరువు నష్టం దావా వేసిన జైట్లీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను ₹1 కూడా ఎవరి నుంచి తీసుకోలేదన్న జైట్లీ తన మీద, తన కుటుంబ సభ్యుల మీద ఆప్ నేతలు చేసిన ఆరోపణలు సమాజం దృష్టిలో తమ గౌరవాన్ని తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్న ఒక ఐఏఎస్ అధికారిపై సీబీఐ దర్యాప్తు జరగకుండా దృష్టి మళ్లించేందుకే ఈ ఆరోపణలు చేశారన్నారు. తాను పరువు నష్టం దావా వేసిన తర్వాత కూడా ఆప్ నేతలు తనపై దుష్ప్రచారాన్ని మానుకోలేదని చెప్పారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఫిరోజ్ షా కోట్ల మైదానం నిర్మాణం పర్యవేక్షణకు డైరెక్టర్ల బోర్డు ఒక కమిటీని నియమించిందని, అందులో తాను సభ్యుడినే కాదని వెల్లడించారు. అలాంటప్పుడు అందులో తన ప్రమేయం లేదని జైట్లీ వాంగ్మూలం ఇచ్చారు. మౌలిక రంగంలోకి మరిన్ని ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించేందుకు దేశంలోని చిన్న విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ భాగస్వాములకు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఇదే సమయంలో దేశంలోని 400 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు త్వరలోనే బిడ్లు ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. భారత్లో మౌలిక వసతులు అనే అంశంపై ఢిల్లీలో జరుగుతున్న జాతీయ సదస్సును ప్రారంభించిన జైట్లీ మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ఎంతో ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రోడ్లు, రైల్వే, వైమానిక రంగాల్లో ఫలితాలు కనిపిస్తున్నాయని, ప్రైవేట్ సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ విపణిలో తగ్గిన చమురు ధరలు, ఆర్థిక మాంద్య పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందన్నారు. If you look back a few years ago, some of our key infrastructure segments had slowed down. Last year we made a push in the direction, a push which we intend to continue, where a lot of resources were put in the direction of at least the national highways, the rural roads, the railways. Now see, the result of that is visible in the last 1 year, that the stalled projects amongst the highways have now got moving, and a positive response is clearly visible. Rural roads, a very important infrastructure aspect of Indian economy, I think still needs much larger resources. ప్రపంచ మంచు ఉత్సవాలలో ఒకటైన చైనా 32వ అంతర్జాతీయ హెర్బెన్ మంచు ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో 1,80,000 క్యూబిక్ మీటర్ల మంచును ఉపయోగించి నిర్మించిన వివిధ కళాఖండాలు ఆకట్టుకుంటున్నాయి. 51 మీటర్ల ఎత్తైన మంచుకోట ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 160 మంది కళాకారులు ఈ హిమ కళాకృతులకు ప్రాణం పోశారు.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగిన సంప్రదాయ ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. వేల సంఖ్యలో చిన్నారులు వారి తల్లిదండ్రులు పరేడ్ను తిలకించారు. చైనా డ్రాగన్, రాజుల వేషధారణలు, సంప్రదాయ నృత్యాలు, రోబోలు, రకరకాల శకటాలు సందర్శకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.